పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర తుఫాన్ దెబ్బకు ఫిష్ మార్కెట్లు ఒడ్డున పడ్డ చేపల గిలగిలా కొట్టుకుంటున్నాయి. నిత్యం సందడిగా ఉండే విశాఖ చేపల బజార్లలో చేంజ్ ఉంటేనే చేప చేతికి చిక్కుతానంటోంది. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ప్రజలపైనే కాదు, సముద్రంలో ఉన్న చేపలపైన పడింది. అపార సముద్ర తీరం ఉన్న విశాఖపట్నంలో చేపల బజార్లు నిత్యం కిటకిటలాడుతూనే ఉంటాయి. ఈ మాసం ఆ మాసం లేదు, రోజు నాన్ వెజ్ ప్రియులు చేపల మార్కెట్ కు క్యూ కడుతుంటారు. కార్తీక మాసంలోనూ రద్దీ ఏమాత్రం తగ్గదు. అలాంటి ఫిష్ మార్కెట్లు ఇప్పుడు అరాకొరా వ్యాపారాలతో సర్దుకుపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దు చేయడంతో ఏర్పడ్డ చిల్లర కొరత చేపల బజార్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఫిషింగ్ హార్బర్ తర్వాత చేపల విక్రయాలు ఎక్కువగా జరిగాయి. జైల్ రోడ్డు వద్దున్న ఫిష్ మార్కెట్ లో అంతంత మాత్రంగానే మద్య సంపద అమ్ముడవుతోంది. చేపలు, రొయ్యలు, పీతల కోసం వచ్చేవారికి చిల్లర సమస్య చుక్కలు చూపిస్తోంది. ఏటీఎం, బ్యాంకుల్లో 2000 రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయి. 100 దొరకటం లేదు. దీంతో చేంజ్ దొరక్క మార్కెట్లకు వచ్చి మరీ చేపకు నోచిప్రేస్తున్నారు. 2000 నోట్లు అడిగితే చెరలేదండి అంటే ఇంక వెళ్ళిపోతాం, వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఆ క్వాంటిటీ తీసుకోకుండా వెళ్ళిపోతున్నాం. 2000 రూపాయలు పూర్తిగా కొనమంటున్నారు. 2000 రూపాయలు కొనేటట్టు ఏమి ఉండవు కదా, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇటు ప్రజలతో పాటు చేపల మార్కెట్ల వ్యాపారస్తుల్ని చిల్లర కష్టాలు వేడటం లేదు. గతంలో 500, 1000 నోట్లు తెచ్చినా కస్టమర్లకు చిల్లరిచ్చేవారు. కానీ ప్రస్తుతం పొద్దునే మార్కెట్కు వచ్చే వినియోగదారులందరూ చేతిలో చిల్లరకు బదులు 2000 రూపాయల నోట్లు తెస్తూ వస్తున్నారు. అంతమందికి అంత చిల్లర ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. 200-300 పెట్టి చేపలు కొన్నా కస్టమర్ ఇచ్చే 2000 రూపాయల నోటుకు చిల్లర ఇవ్వలేక చేతులెత్తేస్తున్నారు. 500-1000 రూపాయలు ఒకసారి తీసుకోవడం వల్ల ఏంటంటే 2000 రూపాయలు ఇస్తే చిల్లర ఇవ్వలేకపోతున్నాం. ఏంటంటే ఇప్పుడు 500 నుంచి ఇస్తే మాకు ఇబ్బంది ఉండదు. చిల్లర లేదు సార్, వ్యాపారం పోతుంది, ఏం బేరాలు ఉండట్లేదు. వచ్చిన సరికి వచ్చినట్టు ఉండిపోతుందండి. కేజీ కూడా అమ్మలేకపోతున్నాం చిల్లర లేక, చాలా ఇబ్బంది పడుతున్నామండి. బోర్డు అంత రేట్లు తెస్తున్నామండి, అసలు రేట్లు లేవండి. చేపలకి తక్కువ ఖరీదు కడుతున్నాం, చిల్లర లేక బేరాలు వెళ్ళిపోతున్నాయండి. వచ్చిన కస్టమర్లు 2000 కాయలు తెస్తున్నారు సార్, మాకు బేరం ఉండట్లేదు సార్, చేంజ్ దొరకట్లేదు సార్. మాకు చాలా కష్టంగా ఉంది సార్. ఇక్కడ పరిస్థితి ఎప్పుడు కుదుట పడుతుందో, తమ వ్యాపారాలు ఎప్పుడు పుంజుకుంటాయో అర్థం కాక వ్యాపారస్తులు ఆందోళనలో ఉన్నారు. గిరాకీ లేకపోవడంతో అటు జాలర్లు కూడా వేటను తగ్గించేశారు.